మీ సబ్స్క్రైబర్స్ డబల్ కావాలంటే ఈ 7 టిప్స్‌ని ఫాలో అవ్వండి. డెఫినిట్‌గా మీ సబ్స్క్రైబర్స్ అనేది డబల్ అవుతారు. అంటే ఒక రోజుకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తున్నారు ఏంటని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దానికి డబల్ వచ్చేలా ఈ టిప్స్ ఫాలో అయితే సరిపోతుందనమాట. అంతకు మించి డబల్ అవుతుందనమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు గాని సబ్స్క్రైబర్స్ రావట్లేదు బ్రో అనేసి అనుకుంటే ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో సబ్స్క్రైబర్స్ పెరగడానికి ఏ సెట్టింగ్స్ ఉండవు. బట్ సింపుల్ హ్యాబిట్స్ మీరు మార్చుకుంటే సరిపోతుందన్నమాట. అందులో ఫస్ట్ వన్ ఏందంటే ఒకే టాపిక్ పైన వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ వెళ్ళాలి. సో సెకండ్ వచ్చేసి మీ వీడియో చూసి వ్యూవర్స్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఏదైతే క్వశ్చన్ అడుగుతారో వాటిపైన వీడియోస్ చేయండి. అలా అయితే రీచ్ అనేది ఫాస్ట్ ఉంటుంది అండ్ సబ్స్క్రైబర్స్ కూడా చాలా స్పీడ్ గా పెరుగుతారు. అండ్ థర్డ్ వచ్చేసి కమ్యూనిటీ పోస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు ఏదో ఒక క్వశ్చన్ అడిగేటట్టు పోల్ అనేది పెట్టండి, లేదంటే ఒక కమ్యూనిటీ పోస్ట్ ఏదో ఒకటి పెట్టండి. అట్లా పెడుతుండడం వల్ల ఏంటంటే యూట్యూబ్ ఆల్గోరిథం కి మీ ఛానల్ పైన ట్రస్ట్ అనేది పెరుగుతుంది. ఫలానా ఛానల్ వాళ్ళు అనేది ప్రతిరోజు యూట్యూబ్ లో యాక్టివ్ గా ఉంటున్నారు కనుక ఈ ఛానల్ ఎక్కువ మందికి రికమెండ్ చేస్తా, కొత్త క్రియేటర్స్ కి రికమెండ్ చేస్తా, కొత్త ఆడియన్స్ కి ఈ ఛానల్ రికమెండ్ చేస్తా అనుకుని రికమెండ్ చేస్తూనే ఉంటుంది. కనుక కమ్యూనిటీ ట్యాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక పోల్ పెట్టడం, ఏదో ఒక ఇమేజ్ పోస్ట్ పెట్టడం, ఏదో ఒకటి యాక్టివ్ లోనే ఉండేటట్టు ఏదో ఒకటి పోస్ట్ పెడుతూ ఉండాలన్నమాట. అట్లా చేయడం వల్ల యూట్యూబ్ ఆల్గోరిథం క్లియర్ గా మీ ఛానల్ పైన ట్రస్ట్ అనేది పెరుగుతుంది. అండ్ ఫోర్త్ వచ్చేసి మీ ప్రతి వీడియోలోని వ్యూవర్స్కి ఎగ్జాంపుల్ అనేది చూపించాలి. అంతేకాకుండా డైరెక్ట్ కంటిన్యూస్గా మాట్లాడారనుకోండి వచ్చిన వ్యూవర్స్ అనేది బోరింగ్గా ఫీల్ అవుతారు. కనుక ఎగ్జాంపుల్స్గా ఏదో ఒక స్క్రీన్ రికార్డింగ్ ఏదో ఒకటి చూపించడం చేశారనుకోండి డెఫినెట్గా వాళ్ళు మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అండ్ మీ వీడియోస్ పైన కనెక్టివిటీ పెరుగుతుందన్నమాట. సో ఐదవది వచ్చేసి తమ్నెల్ పైన ఫోకస్ పెట్టాలి. తమ్నెల్ ప్లస్ టైటిల్ ఇది చాలా ఇంపార్టెంట్. తమ్నెల్ అనేది ఐ క్యాచ్గా ఉండాలి, టైటిల్ అనేది క్యూరియాసిటీ ఉండాలి. ఈ రెండు కూడా క్యూరియాసిటీని క్రియేట్ చేసి ఎప్పుడైతే మీ వీడియోస్ పైన అప్లోడ్ చేస్తారో డెఫినెట్గా ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. దెన్ ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ అనేది వస్తూనే ఉంటారు, డబల్ అవుతారు అనమాట. సో ఆరోది వచ్చేసి ప్రతిరోజు రెగ్యులర్గా షెడ్యూల్ మెయింటెనెన్స్ చేయండి. ఎందుకంటే మీరు రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ వెళ్తున్న కొద్ది కొత్త వ్యూవర్స్ మీ దగ్గరికి వస్తూనే ఉంటారు, ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేస్తారు. సో లాస్ట్ వచ్చేసి ఏడవది అనమాట. మీ ప్రతి వీడియోలోని ఇటువంటి యూట్యూబ్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అనుకుని నేను ఇట్లా చెప్తా. అది నా కంటెంట్ పరంగా. మీ కంటెంట్ ఏదో దానికి రిలేటెడ్గా CTA అంటే కాల్ టు యాక్షన్ అనేది చెప్పండి. అట్లా చెప్పడం వల్ల ఏంటంటే వ్యూవర్స్కి క్లియర్గా అర్థమవుతుంది. ఓకే ప్రతిరోజు ఇటువంటి వీడియోసే తీసుకొస్తున్నారు కనుక నాకు యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది, ఎంటర్టైన్మెంట్ అవుతా. సో సబ్స్క్రైబ్ చేసుకుంటా అనుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మీకైతే అర్థమనిస్తా అనుకోండి. అండ్ ఈ 7 టిప్స్లో మీకు ఏది నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని యూట్యూబ్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ప్రతిరోజు ఇటువంటి యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను.